నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బ్రెడ్ తో ఒక స్వీట్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండి, ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్వీట్ లేదు అనుకుంటే అడవుడు అంటే ఏదైనా స్వీట్ పెట్టాలి వాళ్ళకి, లంచ్ కి కానీ డిన్నర్ కానీ మనం పిలిచినప్పుడు అనుకుంటే చాలా ఈజీగా చేసుకునే స్వీట్ అండి ఇది. బ్రెడ్ తో నేను రెండు రకాలు చేస్తున్నానండి. ఇది బ్రెడ్ తో చేస్తున్నాను, ఒకటేమో స్పాంజ్ కేక్ తో చేస్తున్నాను అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏం లేదండి. బాదం పప్పులు సన్నగా కట్ చేసుకోవాలండి. బాదం, పిస్తా, జీడిపప్పు మీ దగ్గర ఏముంటే మూడైనా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఒక బాదమే వేస్తున్నాను. మిల్క్ మేడ్ అండి, ఇదేమో కస్టర్డ్ పౌడర్. 1 లీటర్ పాలు అండి. నేను ఎలా చేస్తాను అనేది చూడండి. ఇవి సైడ్ ఉన్న బ్రౌన్ కట్ చేసుకోవాలండి. బ్రౌన్ తీసుకుంటే తీసేయండి, తీసేసుకుంటున్నాను నేను. పీసులు చేస్తున్నానండి. చాలా బాగుంటదండి ఈ స్వీట్ మాత్రం. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా డిన్నర్ కానీ లంచ్ కానీ పిలిచినప్పుడు గబాల వాళ్ళకి ఏదైనా స్వీట్ చేసి పెట్టాలి అనుకుంటే చాలా ఈజీ అనమాట. ఇది పెద్ద పని అనిపించదు. బాగా ఎగక్కర్లేదండి, బ్రెడ్ లైట్ గా వేస్తే చాలు. కొంచెం ఈ రాస్ స్మెల్ పోతుంది. బ్రెడ్ ఏంటంటే ఒక్కోసారి ఫ్రెష్ గా అప్పటికప్పుడు మీరు బేకరీలో తెచ్చుకున్నది అయితేనండి చేసేసుకోండి మనకి. కాకపోతే ఇలా ఒక్కసారి కొంచెం లైట్ గా ఫ్రై చేస్తే ఏంటంటే బ్రెడ్ టేస్ట్ బాగుంటుంది, స్వీట్ టేస్ట్. బ్రెడ్ అండి ఇలా లైట్ గా కొంచెం వేగితే చాలండి, మరీ ఎక్కువ కలర్ వచ్చేలాగా వేపుకోకండి. నేను బ్రెడ్ తో చేస్తున్నాను, స్పాంజ్ కేక్ తో కూడా చేస్తున్నానండి. ఈ డిజర్ట్ ముందు ఒకటి అయిపోయాక మీకు ఒకటి చూపిస్తానండి. ముందు 1 లీటర్ పాలు అండి. కాకపోతే కొంచెం మీరు మందపాటి గిన్నె పెట్టుకోండి స్టవ్ పైన, లేదంటే అడుగు పట్టేస్తుంది. పాలు ఒక పొంగు రావాలండి. ఇవి చిక్కటి పాలండి, మా ఈ గారె పాలే. అసలు నేను ఇంకా ఒక్క డ్రాప్ కూడా వాటర్ కలపలేదన్నమాట. మీరు ఈ స్వీట్ చేసుకోవాలి అంటే అండి కొంచెం ప్యాకెట్ పాలు, చిక్కటి పాలు తెచ్చుకోండి. చిక్కటి పాలు తీసుకుంటేనే స్వీట్ బాగుంటది. ఇవి పొంగొచ్చే లోపండి ఈ కస్టర్డ్ పౌడర్ కొంచెం పాలలో ఒక 2 స్పూన్లు అండి. డైరెక్ట్ గా వేసేసారనుకోండి ఉండగట్టేస్తుంది. నేను 1 లీటర్ పాలకి 2 స్పూన్లు వేస్తున్నానమ్మా. రెండు స్పూన్లు అండి 1 లీటర్ పాలకి. 1/2 లీటర్ పాలకి అనుకోండి 1 స్పూను. నేను 1 లీటర్ పాలకి చేస్తున్నాను. పాలు అయ్యి ఒక్క పొంగు వచ్చాకండి నేను ఈ పాలకి కొంచెం షుగరు, కొంచెం మిల్క్ మేడ్ వేస్తున్నానండి. ఇది మనం కాఫీ తాగే కప్ అండి, అందరూ ఇళ్లలో ఉంటుంది ఈ కప్. ఈ కప్ మిల్క్ మేడ్ వేస్తున్నాను. మీకు అసలు షుగర్ వద్దు అనుకుంటే మిల్క్ మేడ్ ఇంక కొంచెం ఎక్కువ వేసుకోండి. లీటర్ పాలండి ఇవి. ఈ లీటర్ పాలకి నేను 1 కప్పు మిల్క్ మేడ్ వేసుకున్నాను, 2 కప్పులు షుగర్. మీరు లేదంటే మీరు 2 కప్పులు మిల్క్ మేడ్ వేసుకొని 1 కప్పు షుగర్ అయినా వేసుకోవచ్చండి. నేను మాత్రం లీటర్ పాలు కండి 1 కప్పు ఏమో మిల్క్ మేడ్ వేసుకున్నాను, 2 కప్పులు ఫుల్ గా షుగర్ వేసుకున్నాను. మిల్క్ మేడ్ షుగర్ మొత్తం కరగాలండి. కరిగి 1 నిమిషం ఇలా మరిగాక కస్టర్డ్ పౌడర్ పోసుకోవడమేనండి.
పౌడర్ పోసాకండి మీరు కలుపుకుంటానే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. బాగా ఇలా చిక్కగా వచ్చేయాలి. ఇంకా కొంచెం చిక్కగా కొంచెం ఉడికితే చాలండి. మీరు కొంచెం మందపాటి గిన్నెలో పెట్టుకోండి. కొంచెం రబడీ లాగా అండి, కొంచెం గట్టిగా వస్తే చాలండి. ఇంకా కొంచెం వస్తే ఇంకా అయిపోతుంది. ఇలా కొంచెం బాగా దగ్గరికి వచ్చేయాలండి, చిక్కబడాలి. కొంచెం ఇలా ఈ చిక్కదనం వస్తే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇదిగోండి, ఈ చిక్కదనం చాలండి, కొంచెం క్రీమ్గా. ఇదేంటంటే ఇలా చిక్కదనం అండి. ఇప్పుడు మనం మిల్క్ మేడ్ కన్నా కొంచెం పలుసగా ఉంటే చాలండి. మిల్క్ మేడ్ ఐడియా ఉంటుంది కదా మీకు, ఆ చిక్కదనం వచ్చేసి అది చూసుకోండి. మీకు ఇది అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఏ టైంలో ఆపాలో స్టవ్ అని. కొంచెం ఇది ఇలా ఇలా చిక్కదనం వస్తే చాలండి. కొంచెం ఇది లేయర్ అండి, కొంచెం ముందు మనం పెట్టుకునే బౌల్లో అండి కొంచెం వేసుకోవాలండి. అడిగిన కొంచెం అడుగుని ఇది వేసుకొని ఇది లేయర్గా పెట్టుకోవటమేనండి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. ఎవరైనా భోజనాలకు అది పిలిచినప్పుడు, గవాల మనం ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టుకోనండి. మళ్ళీ ఒక లేయర్ పెట్టుకొని ఇంకా కొంచెం ఇలా పైన వేసుకోవటమేనండి. ఇది మీరు అప్పటికప్పుడైనా తినేయచ్చండి, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అయినా తినొచ్చు. ఇలా బౌల్లో అండి ఒక్కొక్కటి పేర్చుకొని ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ వేసుకోనండి. ఇలాగ ఒక గుంట గరిటతో ఇలా వేసుకోవటమేనండి. ఈ డిజర్ట్ చాలా బాగుంటుందండి స్వీట్. ఇది పైన ఐస్ క్రీమ్ పెట్టుకొని మీరు సర్వ్ చేయొచ్చండి వేడివేడిగా, అదే చల్లగా. నేను ఇప్పుడు ఫస్ట్ ఒకటండి బ్రెడ్తో చేశాను కదండి, బ్రెడ్తో చేసిన కస్టర్డ్ అండి ఇది. నేను ఇంకొకటి కేక్తో చూపిస్తానండి మీకు. మళ్ళీ స్పాంజ్ కేక్ అండి, బేకరీలో అమ్ముతారు, దాంతో కూడా చేస్తున్నాను అనమాట. ఇలా పైన అండి జీడిపప్పులు, నేను బాదం పప్పు, పిస్తా అన్ని కలిపి అయినా మీరు కట్ చేసి వేసుకోవచ్చని. మనం వేయించుకున్న బ్రెడ్ నండి మనం కస్టర్డ్ పౌడర్తో వేసి చేసుకున్న రబడీ అండి. ఏం లేదండి, తర్వాత బౌల్లో ఒక్కొక్క బ్రెడ్ స్లైడ్స్ పెట్టుకొని కొంచెం అది వేసి మళ్ళీ బ్రెడ్ పెట్టుకొని మళ్ళీ కొంచెం వేసుకొని ఇలా లేయర్గా పేర్చుకొని పైన బాదం పప్పులు వేసేసుకొని అండి. ఇది చల్లగా ఇలా వేడిగా అయినా మీరు ఇలా అయినా తినేయొచ్చండి, అప్పటికప్పుడు బాగుంటది. లేదు ఇంకా కొంచెం చల్లగా తినాలి అనుకుంటే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవటమేనండి. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 3 గంటలు అలా కొంచెం కూల్ గా చాలా బాగుంటది. దీనిపైన కొంచెం మీరు ఏదైనా ఐస్ క్రీమ్ కూడా పెట్టుకొని తినొచ్చండి, గులాబ్ జామ్ కానీ ఐస్ క్రీమ్ కానీ. ఇదేంటంటే అండి, ఎవరైనా భోజనాలకి గెస్ట్లుగా మనం ఇంటికి భోజనాన్ని పిలిచినప్పుడు చాలా ఈజీగా చేసుకునే స్వీట్ అండి. ఈ డిజర్ట్, ఈ బ్రెడ్ డిజర్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్ లో ఒక 4 గంటలు పెడతానండి. ఇప్పుడు చల్లగా చాలా బాగుంటది అనమాట. ఒకటి బ్రెడ్ తో అయిపోయిందండి ఇది డిజర్ట్. నేను మళ్ళీ ఇంకొకటి చెప్పాను కదండి, వెనిలా స్పాంజ్ కేక్ తో కూడా చేస్తున్నాను అనమాట. ఇది బేకరీలో ఉంటది. ఇది చాలా పిల్లలకి ఇంకా దానికన్నా ఇంకా ఇది చాలా టేస్ట్ బాగుంటదండి. ఈ కేక్ పైన ఇది ఏం లేదండి, ఇట్లా సన్నగా స్లైడ్స్ కట్ చేసుకోవటమేనండి దానిలానే. ఇది ఇలా అండి సన్నగా అండి ఇలా స్లైడ్స్ కట్ చేసుకోవటమేనండి. ఈ కట్ చేసుకున్న తర్వాత అండి ఇలా ఒక్కొక్క స్లైడ్స్ కట్, మన ఇది మీకు లావుని పట్టండి, ఎంత థిక్ కావాలంటే అంత. మీకు లేదు ఇది మొత్తం 4 పలకలుగా ఉంటది కదండి, మొత్తం బ్రెడ్ కేక్ మొత్తం ఒకే బౌల్లో పెట్టైనా మీరు చేసుకోవచ్చు. కాకపోతే నేను కట్ చేసుకుంటున్నాను.
మనం కస్టర్డ్ పౌడర్ తో తయారు చేసుకున్న రబడీ అండి ఇది ముందు ఒక గరిట అండి అడుగు నెల వేసుకుని, ఇది అండి ఐస్ క్రీమ్ కానీ గులాబ్ జామ్ తో తింటే చాలా బాగుంటాయండి ఇవి. మళ్ళీ ఒక లేయర్ పెట్టుకోవటం. ఇలా లేయర్ పేర్చుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇంకైతే చాలా సింపుల్ అండి ఈ డిజర్ట్ చాలా బాగుంటదండి. చాలా మందికి అన్నం తినంగానే స్వీట్ తినే అలవాటు ఉంటది. చాలా ఈజీ అండి ఈ బ్రెడ్ డిజర్ట్ చేసుకోవటం. ఒక్కొక్క లేయర్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న రబడి పోసుకుంటూ లేయర్ గా పోసుకోవటమేనండి. మీరు షుగర్ వద్దు అనుకుంటే మొత్తం మిల్క్ మేడ్ వేసుకోండి. కాకపోతే నేనేంటంటే సగం అది సగం ఇది వేసి చేశాను అనమాట. ఇది ఐస్ క్రీమ్ తో కానీ గులాబ్ జామ్ కానీ దేంతో అయినా బాగుంటదండి. లేదు ఉట్టిదైనా తినేయచ్చు. కాకపోతే నేను ఇప్పుడు దీనిపైన ఏం వేయట్లేదండి, ఇది ప్లెయిన్ గానే చేసేసుకుంటున్నా. ఇదేమోనండి కేక్ అండి, ఇది స్పాంజ్ కేక్ తో చేసిందనమాట. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. 4 గంటల తర్వాత సర్వ్ చేసుకుని ఐస్ క్రీమ్ కానీ ఏదైనా గులాబ్ జామ్ వేసుకొని తింటే చాలా బాగుంటదండి. ఈ డిజర్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఇది నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకుంటానండి. కస్టర్డ్ బ్రెడ్ డిజర్ట్ అండి ఈ స్వీట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను బ్రెడ్ తో ఒకటి చేశాను, ఒకటేమో స్పాంజ్ కేక్ తో చేశాను. ఈ స్వీట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు తప్పకుండా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా అండి, బాయ్ అండి.